ఇకపై మనిషి జీవితకాలం నిండు నూరేళ్లు కాదు, నిండు 250 ఏళ్లు అవ్వచ్చేమో. 100 ఏండ్లు పూర్తి చేసుకోవాలనే కళ ఇక కళ మాత్రమే కాకపోవచ్చు. ఎందుకంటే వృద్ధాప్యం అనే మాటను మన డిక్షనరీ నుంచి పూర్తిగా తీసేయడానికి జపాన్ సైంటిస్టులు స్టార్ట్ చేసిన ఆపరేషన్ ఇప్పుడు ప్రపంచాన్ని షాక్ కి గురి చేస్తుంది. జపాన్లోని ఒసాకా యూనివర్సిటీ ల్యాబ్స్ లో మన శరీరం ఎందుకు వృద్ధాప్యానికి మల్లుతుందనే రహస్యాన్ని సరికొత్తగా కనుగొన్నారు. వృద్ధాప్యాన్ని తగ్గించే కొత్త మార్గాన్ని కనుగొన్నారు. జపాన్లోని ఒసాకా యూనివర్సిటీలో సైంటిస్టులు మన శరీరంలో వృద్ధాప్యం ఎలా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నంలో కీలకమైన విషయాన్ని గుర్తించారు. మన కణాల్లో AP2A1 అనే ప్రోటీన్ వయసు పెరుగుతున్న కొద్దీ మారిపోతూ కణాల పనితీరు మరియు నిర్మాణాన్ని దెబ్బతీస్తుందని కనుగొన్నారు. ఈ రీసెర్చ్ లో అద్భుతమైన విషయం ఏంటంటే, కొంతమంది ముసలి వారికి పరీక్షలు చేసినప్పుడు వారి కణాల్లో ఈ AP2A1 ప్రోటీన్ స్థాయిని తగ్గించగానే ఆ కణాలు మళ్ళీ కొత్త కణాలా ప్రవర్తించడం ప్రారంభించాయట. దీంతో వయసు రీత్యా వచ్చే సమస్యలకు ఇది కాస్త పరిష్కారమయ్యే అవకాశాన్ని కూడా చూపించింది. అదే సమయంలో IU1 అనే స్పెషల్ మెడిసిన్ కూడా వృద్ధాప్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మెడిసిన్ కణాల క్లీనప్ సిస్టమ్ ను బూస్ట్ చేస్తుంది. దీంతో పాడైపోయిన ప్రోటీన్స్, వ్యర్థాలు త్వరగా తొలగిపోయి కణం తాజాగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందట. దీంతో పాటు AP2A1 ప్రోటీన్ స్థాయిని కూడా తగ్గిస్తే భవిష్యత్తులో మనుషుల్లో వృద్ధాప్యాన్ని నెమ్మదించడమే కాదు, తిరిగి తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయనే ఆశ శాస్త్రవేత్తల్లో పెరుగుతుంది. అయితే ప్రస్తుతం ఇది ల్యాబ్ లెవెల్లో సక్సెస్ అయిన ఎక్స్పెరిమెంట్ మాత్రమే. కానీ మనుషులపై టెస్టులకు పూర్తిగా లైన్ క్లియర్ అయితే ఇది ప్రపంచ వైద్య రంగానికే గేమ్ చేంజర్ అవుతుందనే నమ్మకం పెరుగుతుంది. అంటే భవిష్యత్తులో వృద్ధాప్యం కూడా ఒక ఆప్షన్ మాత్రమే కావచ్చు.